ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవ్యై నమః. వరలక్ష్మీదేవ్యై నమః. శ్రవణ నక్షత్రం పౌర్ణమి యందు కలిగిన మాసం శ్రావణ మాసము. శ్రవణం అంటే చంద్రుడి అధిపతి అండి. ఈ మాసంలో ఎవరైతే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వారికి మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుందట. ఈ శ్రావణ మాసంలో మనం 16 నుండి 22వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ 16వ తారీఖు ఆదివారం నాగ చతుర్థి అయింది. ఆవేళ నాగేంద్రుడిని కొలవాలి అట. నాగ చతుర్థి. సంతానం లేనివారు, ఆర్థిక ఇబ్బందులు పడేవారు, రుణబాధలు పడేవారు ఆ స్వామిని కొలవాలి అన్నారు. సుబ్రహ్మణ్య స్వామిని. నాగ చతుర్థి అనేది షణ్ణాం మాతృణాం అపత్యం పుమాన్ షాణ్మాతుర. 6 తల్లుల చేత పెంచబడ్డాట స్వామి. అంచేత నాగేంద్రుడు అంటే ఎవరనుకున్నారు? విష్ణుమూర్తి యొక్క ఆయన ఆదిశేషువు. ఆయన పడక ఆదిశేషువు మీద నిద్రించేటువంటి స్వామి విష్ణుమూర్తి. అటువంటి నాగేంద్రుడి యొక్క ఆరాధన ద్వారా, ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా మనం విశేషమైన ఫలితాలు పొందుతాము. అయితే ఈ యొక్క వారం మనకి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే కుజుడు మిథున రాశిలో, రవి బుధుడు గురుడు వారి కర్కాటక రాశిలో, కేతువేమో సింహరాశిలో, శుక్రుడు కన్యారాశిలో, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశిలో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మనం వార ఫలాలు ప్రారంభిద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి విశేషం ఏంటి అంటే షష్ఠ స్థానంలో రవి బుధులు. అంటే మీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ప్రతి పని యందు కూడా శ్రద్ధ పెరుగుతుంది. ప్రతి మనిషికి కావాలంటే ధైర్యం. ఆ ధైర్యం అనేది మీకు లభిస్తుంది. సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. ప్రతి విషయం మీద శ్రద్ధ పెరుగుతుంది. మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. మంచి శ్రద్ధ అనేది కూడా మీకు ఏర్పడుతుంది. అయితే ఈ రాశి వారికి గ్రహముల యొక్క వ్యతిరేకత ఉన్నది. రాశిలో రాహు, ద్వితీయంలో శని. ఇంకా చంద్రుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన అష్టమ, నవమ, దశమ స్థానాల్లో సంచారం. వారాంతం మాత్రమే చంద్రబలం ఉన్నది. మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలాలు ఉన్నాయి. రవి భగవానుడు, బుధుడు, ఈ 2 గ్రహాలు కూడా అనుకూలంగా ఉండడం వల్ల కాస్త అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చికాకులు తగ్గుతాయి. ఆలోచనలు ఉంటాయి. విద్యార్థులు నిదానంతో ఉండాలి. రాజకీయ నాయకులు తొందరపాటు పనికిరాదు. వృత్తుల వారికి కాస్త ప్రభుత్వ అనుమతులు లభిస్తాయి. కొంత అనుకూలమైనటువంటి వాతావరణంలో ఆర్థికమైన పరిస్థితుల్లో కాస్త సహాయ సహకారాలు ఉంటాయి. రుణ ప్రయత్నాలు లాభిస్తాయి. కోర్టు వ్యవహారాదులు అనుకూలిస్తాయి. అంటే మొత్తం మీద ఈ రాశి వారికి వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. గురు శుక్ర శనివారాలు ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. కొత్త ప్రయత్నాలు చేయడానికి మీ యొక్క ఆలోచనలు పెట్టుకోండి. ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. భవిష్యత్తుకి అనుకూలమైనటువంటి మార్గాన్ని మనం పొందడం కోసం ఏ రీతిగా మనం ముందుకు వెళ్ళాలి, ఏ రీతిగా మనం పెడితే విజయం సాధించగలమని ఒక ప్లానింగ్ ఉండాలి. ప్రస్తుతమైతే మీకు క్లారిటీ లేదు. కాబట్టి మీరు తప్పనిసరిగా అమ్మవారిని పూజించండి.
వినాయకుడిని పూజించండి. ఈ ఇద్దరిని వదిలేయకండి. ఇంకా మూడవది, శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం ఆంజనేయ స్వామి వారి స్తోత్రం చేయండి. దైవాన్ని పూజిస్తే తగ్గుతుందా అని ఒకడు ప్రశ్నించారు. పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి, వ్యతిరేకమైన ఆలోచనలు తగ్గుతాయి. ఏ పనిని కూడా నెగిటివ్గా మనం ఆలోచించకూడదు, పాజిటివ్గా ఆలోచించండి, విజయం సాధిస్తారు.